పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో, నేను జాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరిది? మీ తమ్ముడు. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. హలో చిత్రకాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో, వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నాకు కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐఎమ్ జస్ట్. ఏంటి ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి, వయసైపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్నవాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిట్టపెట్టలాడుతుంటారా? షటప్, ఐఎమ్ జస్ట్ 19. వావ్. ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్ వే. సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా ఫ్యూచర్లో ఏ లెవెల్కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్, ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో, చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా. చిచి, ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బాల్డ్, ఇంక నీ జోలికి రాదు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపని బాత్రూమ్ కి. ఓ, థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఆంటీ, సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. దారా ఆంటీ, సేమ్ పించ్. సేమ్ పించ్ ఏంటండి? ఏం లేదండి, ఇద్దరం గర్ల్స్ కదా అండి, అదే చెప్తుంది. అదేం కాదు, మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. అమ్మా సుమతి, ఫోన్. ఏంటి బాబాయ్ మీరనేది? వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందమ్మా, పరీక్ష రాయడానికి రాలేకపోతున్నాను. అయ్యో, నాకు ఇది పబ్లిక్ ఎగ్జామ్ కదా బాబాయ్. అమ్మా, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇంకేమన్నా రాయమని చెప్పమ్మా. సరే. ఎక్కడికమ్మా? లోపల సార్తో పని సార్. ఎగ్జామ్ జరుగుతుంది, వెళ్ళడానికి వీల్లేదు. సార్, ఇది నా లైఫ్ కి సంబంధించింది సార్. లేదమ్మా, కుదరదు. ప్లీజ్ సార్. కుదరదు. ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఇంక 5 నిమిషాలే టైం ఉంది. నేనేం చేయని చెప్పు. కాలేజీ స్టాఫ్ రాయడానికి రూల్స్ ఒప్పుకో. ఓ పంచే, బయట ఎవరినైనా అడిగి చూడు, నేను పర్మిషన్ ఇస్తాను. సార్, నేను ఈ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇవాళ నాకు పబ్లిక్ ఎగ్జామ్. ఒక 3 hours వచ్చి నాకు ఎగ్జామ్ రాయండి సార్. నాకేం పర్లేదు అనుకున్నావా? ఆఫీస్ టైం అయింది, వెళ్ళమ్మా. సార్, సార్ మీరైనా హెల్ప్ ఇందాక నుంచి ఏమిటమ్మా నీ దశ? మేము ఉన్నది నీ ఎగ్జామ్ రాయడానికి. ఇంకెవరన్నా వెళ్ళమన్నానా?
సారీ సుమతి, నేనేం చేయలేను. మేడం మేడం ఈ అనాలిసిస్ చూస్తుంటే నీకు 20/20 వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఒక నిమిషం ఇక్కడ ఉండమ్మా, వచ్చేస్తాను. సుమతి! ఎంత క్లవర్ స్టూడెంటో తెలుసా? 100% మార్కులు వచ్చాయి. పాపం చూస్తుండగానే దూకేసింది. ఎంతమందినో పరీక్ష రాయమంది, ఒక్కరు కూడా తన మాట వినలేదు. అందుకే దూకేసింది. ఏంటి సార్, లవ్ ఎఫేరా? అంతా ఏంటుందిలేండి, కాలేజ్ స్టూడెంట్ కదా. చేతుల్లోని ఆ పిల్లని ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లవ్ అఫేర్ లా ఉందిరా? అడుగుతాను. పరీక్ష రాయడానికి హెల్ప్ చేయండి అని కనిపించిన వాళ్ళందరినీ కాళ్ళ వేళపడే బతిమాలింది. ఒక్కడైనా ముందుకు వచ్చాడరా? రాలేదు. కామెంట్ చేస్తున్నారు. అసలు మనసు ఎలా వచ్చిందిరా? ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. 24 గంటలు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఒక నిమిషమైనా ఆలోచించరు. ఎదురు వాడికి సాయపడడానికి మీకు టైం ఉండదు, కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి వినోదం చూడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. సిగ్గుచెట్టు. ప్రమాదంలో తన 2 చేతులు పోయినప్పుడు కూడా తను చనిపోవాలనుకోలేదు. ఎందుకో తెలుసా? చేయూతనిచ్చే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న ధైర్యంతో, నమ్మకంతో. ఈ రోజు మనందరం కలిసి ఆ నమ్మకాన్ని దెబ్బతీసి చేయూతులా చంపేశాం. మనం అంతా కలిసి చంపేశాం. ఏం జరిగిందన్నయ్య? ఇప్పుడు వికలాంగ బాలుర 100 మీటర్ల పరుగు పందెం మొదలు కాబోతుంది. మీరంతా చప్పట్లతో ఆ చిన్నారులను ప్రోత్సహించండి. The next event is 100 meters running race for physically challenged children. Give them a big hand.
ఏం జరిగిందిరా? ఏ పోరా నా సిగ్గేస్తుంది. ఎందుకురా సిగ్గు? రాత్రి ఐశ్వర్య నా కల్లోకి వచ్చి కళ్ళుకొచ్చి నా మెళ్ళలో దండేసిందిరా. బాగా గుర్తెచ్చుకో. ఆ టైంలో నువ్వు నిలబడున్నావా లేక తలనక దీపం పెట్టి పడుకోబెట్టేసా? ఎల్రా నువ్వు ఎప్పుడు ఇంతే చూడన్నయ్యాడు. ఏంటన్నయ్య నువ్వు ఇంకా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఆ పసివాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి. అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదురా అవిటి వాళ్ళు. అన్నీ ఉండి సాయం చేయాలనే మనసు లేని వాళ్ళే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని అమ్మాయి తనకు సహాయం చేయండి అంటూ కాళావేళ పడి బతిమాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు. Rascals. వదిలే అన్న, ఈ జనాలకు ఇంకొకటి సాయం చేయాలన్న ఆలోచనే లేదు. సహాయం చేయాలన్న ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య కరెక్టే. అది సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్లో ఎంతమంది సహాయం చేయగలవు? ఫ్యూచర్ లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ 3 సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. 3 సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుందన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ 3 సహాయం చేస్తాను. ఆ 3 దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా 3కి హెల్ప్ చేయమంటాను. అలా 3 పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గానీ బల్బు గానీ ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చన్న నమ్మకం నాకుంది. అన్నయ్య ఈ పాప ఎవరు? నిన్న నేను అక్క బిగ్ బజార్కి వెళ్ళాం. ఆ కారు నెంబర్ ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చి అడ్రస్ మనకు చెప్పన్నాను. ఎనీ టైం ఫోన్ రావచ్చు. అక్కడి నుంచి. హలో, చెప్పండి. అడ్రస్? ఓహ్, ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ ఏంటన్నా? కూకటిపల్లి. మనం తలపెట్టిన ఈ మంచి పనికి ఈ పాపతోనే శ్రీకారం చుడదాం. ఉండమ్మా. మా వాడికి పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టిన బిడ్డ సార్. పాపకి ఏమైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. మీరు చేసిన సహాయం కృతజ్ఞతలతో సరిపుచ్చేంత చిన్నది కాదు. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. సింపుల్గా థ్యాంక్స్ చెప్పి చేతు దులుపుకుందాం అనుకుంటున్నారా? మరి ఏం కావాలో చెప్పండి. ఏదో ఒక అవసరంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళలో 3కి మీరు సహాయం చేయండి. అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కళ్ళు మరో 3కి సహాయం చేయమని చెప్పండి. ఓ, ఇంతేనా? చాలా మంచి ఆలోచన. మా వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇట్స్ మై వర్డ్. తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. వస్తాను. నమస్తే. నమస్కారం. వస్తామండి.
వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నువ్వు అనుకున్నది డెఫినెట్ గా జరుగుతుంది అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏడోకి శిరీష, ఊరుకో. పసిపిల్లల ఏమిటిది? ఏమైంది? నువ్వు కిందకెళ్ళి వెయిట్ చేయి, నేను వస్తాను. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ పర్సనల్ మ్యాటర్, నీకు అవసరమా? నువ్వు వెళ్ళు. వెళ్ళు స్టాలిన్. ఊరుకో శిరీష. శిరీష, ఆ వెధవ ఏమన్నా పేరు చెప్పాడా? లేదు, ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడాడు. పబ్లిక్ టాయిలెట్ మీద మా ఇంటి ఫోన్ నెంబర్ రాసి అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయమని రాశాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విషయం మా పేరెంట్స్కి తెలిసిందంటే పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది మేడం. నువ్వెందుకు వచ్చావు? కింద ఉండమనగా. ఇదేదో నేను సెటిల్ చేయాల్సిన మ్యాటర్లా ఉంది. చెప్పమ్మా. నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్తున్నాడు. అంతేకాదు ఒక్క రాత్రి తనతో గడపమంటున్నాడు. వాడే అయ్యుంటాడు. మాట్లాడు, భయపడు, మాట్లాడు. హలో, మళ్ళీ వాడే అసహ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతూనే ఉండు. వాడు ఎంత విసిగించినా ఫోన్ కట్ చేయకు. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? అమ్మయ్య, ఇంతకీ ఏం డిసైడ్ చేసావు? ఎవరు నువ్వు? హలో, మీ తమ్ముడండి. ఇక నీ సమస్య తీరిపోయినట్టే. ఇతను మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టరా? లేరా డాక్టర్? సిగ్గులేదురా? పేషెంట్ స్పృహలో లేనప్పుడు చూడవలసింది గుండె ఎలా కొట్టుకుంటుంది, నాడి ఎలా పనిచేస్తుందని. అంతేగాని ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అని కాదు. 24 గంటల్లో నీ డాక్టర్ బోర్డు పీకేయకపోతే నీ పీక కోస్తా. నీకు ఇంకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని టెన్షన్ పడుతున్న టైంలో మీరు వచ్చి హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు ఓ, సార్. దాన్నే ఉంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు? థ్యాంక్స్ అన్నాను. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు. అవసరంలో ఉన్న ఓ ముగ్గురు మీరు సహాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కళ్ళు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పండి, చాలు. తప్పకుండా చేస్తాను సార్. స్టాలిన్, మీ అక్క వాళ్ళు 10 నిమిషాల్లో వస్తారు. రండి, పైన కూర్చుందిరు గాని. ఏం పర్వాలేదు, రండి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. దీపా, నువ్వు ఆ రోజు థియేటర్లో చిన్న సేమ్ టు సేమ్ పేజ్. ఇది వీళ్ళ అసలు ఏం ఏమిటి మా తమ్ముడు పట్టుకుని షటప్ అంటున్నా? మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం అంటే మన థియేటర్లో చిన్న పాప. ఏం జరిగింది? ఏం లేదు, ఓ చిన్న పాప బాత్రూమ్కి హలో, వెళ్తానంటే. ఇప్పుడు అవసరమా? ఏ, లోపలికి పోవే. ఓ, కలర్ అస్ట్రాలజీ ఎల్లో కలర్ నువ్వేనన్నమాట. వస్తాను చిత్ర. అదేంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు? బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి, వస్తాను. ఝాన్సీ, మీ తమ్ముడేం చేస్తున్నాడో చెప్పలేదే. మిలిటరీలో ఉండేవాడు. ఇప్పుడు ఉండట్లేదా? లేదు. భయపడి పారిపోయి వచ్చి ఉంటాడు.
ఏంటి ఆ మాటలు? నేనేమన్నా అలా అనేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? బుద్ధి లేదు. ఏడ్చావులే. ముందెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.